అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి పౌర్ణిమ తిథి వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నాళ్ళకు అని చెప్పి కుజుడు మిథున రాశిలో ప్రతిష్ఠింపబడి కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయినటువంటి కుజుడు కరుణించి మనల్ని అనుగ్రహించి కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. కర్కాటక రాశిలో అతని యొక్క స్థితి కొంచెం నీచంగా ఉంటుంది. అందులో కూడా కొన్ని డిగ్రీలు మాత్రమే, అన్ని చోట్ల కాదు. అందులో కుజుడు కానీ ఎప్పుడైనా కర్కాటక రాశి మీద ఆశ్లేష నక్షత్రం మీద వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే పుడతారో పిల్లలు, వాళ్ళకి ఆశ్లేష బలి అనేటువంటి ఒక దోషం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెలలో పుట్టే పిల్లలు ఆశ్లేష నక్షత్రం మీద ఎవరైనా పుడితే దాన్ని మనం గుర్తు చేసుకొని ఆ పరిహారం చేసుకోవడం మంచిది. ఈ వారం గ్రహస్థితిలో మొత్తం 5ంటికి 5 గ్రహాలు ఒకే చోట్లో ఉండిపోయాయి. శని, శుక్ర, బుధ, రాహు, అలాగే సూర్యగ్రహాలు అన్నీ కూడా 5 ఒకే చోట్ల ఉండిపోయి ఈ వారం అంతా అలాగే కనిపిస్తూ ఉందన్నమాట. దానివల్ల కూడా మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. మొన్ననే మనమంతా కూడా ఉగాది పండగ చేసుకున్న తర్వాత కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మొదటి వార ఫలంగాన్ని చూసుకుంటే, ఇందులో ఈ వారంలో కుజుని మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి, అలాగే మిగతా రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అది కొందరికి మంచిదవుతుంది, కొందరికి నెగిటివ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం క్లియర్గా ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పును ముందో తెలుసుకుని అన్ని రాశులకి, తర్వాత మిగతా గ్రహ ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి పంపించండి. మీతో 15 నిమిషాలు జాతకం మొత్తం చదివి మీ 58 పేజీల జాతకాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే జాతకాన్ని PDF చేసి మీకు మెయిల్ కూడా చేస్తామన్నమాట. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళని ప్రత్యేకంగా ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు కనిపించే ఒక ఫోటో కానీ వాళ్ళు పంపిస్తే దాన్ని కూడా నేను రెడీ చేసి వాళ్ళ జాతకాన్ని చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సింపుల్గా పరిష్కరిస్తాం. కాబట్టి దాన్ని thesimple.astrologer.com అని చెప్పినటువంటి నా యూట్యూబ్ ఛానల్ని మీరు గమనించాలి, సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ, తులారాశి వాళ్ళకి 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలంలో తులారాశి వాళ్ళకి శని మార్పు ఒక ప్రత్యేకంగా, కుజుడి యొక్క మార్పు, అష్టమంలో ఉన్న భాగ్యంలో ఉన్న కుజుడు దశమంలోకి వచ్చాడు. దానికి ఫలితాలు ఎలా ఉంటాయి ఇది తెలుసుకుందాం. కుజుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వచ్చేసాడో భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగాలు, ప్రేమ, సంబంధాలు మెరుగవుతాయి. మిస్అండర్స్టాండింగ్లన్నీ దూరం అయిపోతాయి. చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. గతం కన్నా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ప్రేమికులకు పట్టిందల్లా బంగారమా అన్నట్టు పెద్దల అనుమతి, పెళ్ళి జరగడం, బ్రహ్మాండంగా యాక్సెప్ట్ చేయడాలు జరుగుతాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కూడా ఖచ్చితంగా కలుసుకునే అవకాశాలు ఈ యొక్క తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాయి. ధన ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ సంతోషంలో మంచి డెవలప్మెంటు, అనుకున్న సమయానికి డబ్బులన్నీ చేతికి రావటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మొండి బకాయిలు వసూలు చేస్తారు. చదువులో పిల్లలు చాలా పురోగతిలో ఉంటారు. అన్నీ అద్భుతంగా ఉన్నాయి. గురువు అష్టమంలో ఉండడం వల్ల బంధువులతో, స్నేహితులతో గొడవలు, అభిప్రాయ భేదాలు, లేనిపోని భయాలు, చిన్న చిన్న ఇబ్బందులు తులారాశి వాళ్ళకి ఉండక జరిగేలేదు. కొంచెం ఇబ్బంది ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, తల్లి ఆరోగ్యం అన్నిటికీ అధిపతి శని ఇప్పుడు 6వ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తులారాశికి శని చాలా మంచి మిత్రుడు. ఎప్పుడెప్పుడు సహాయం చేద్దామా తులారాశికి అని ఆలోచిస్తుంటాడు శని. అటువంటి శని 6వ ఇంట్లోకి వెళ్ళటం వల్ల అటు పాపస్థానము 6 మంచిదే, కానీ
చతుర్థాధిపతి పంచమాధిపతి వెళ్ళి 6వ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఆ దెబ్బలు పడతాయి మనకి, గందరగోళంగా ఉంటుంది కొంచెం. పాపిగా ఉన్న శని పాపస్థానం ఉండి బాగానే ఉంది, కానీ విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఆభరణాలు కొనటానికి శనియే అడ్డుపడుతున్నాడు. కాబట్టి శని గ్రహ పరిహారం చేసుకోవాలి. తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. పిల్లలు, వాళ్ళ చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నింటికీ శని అధిపతి కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమిస్తారు. తెలివైన నిర్ణయాల కోసం ప్రయత్నిస్తారు. అప్పుడప్పుడు తప్పులు చేస్తారు, వెంటనే సరిదిద్దుకుంటారు. అప్పుల గొడవలు, ఇబ్బందులు గతం కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శని 6వ ఇంట్లో ఉండడం చాలా చాలా మంచిది. గురువు యొక్క పీడ 6వ ఇంటి ఓనరు అష్టమంలో ఉండడం వల్ల జరిగిన అనారోగ్య సమస్యలన్నీ కూడా శని 6వ ఇంట్లో చేరడం వల్ల కొంతవరకు ఉపశమనం అవుతుంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ బాధల నుంచి జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు బాగున్నాయి. అదృష్టం అనేది ఈ రాశి వాళ్ళకి తక్కువగా ఉంది. తండ్రి పెద్దల నుంచి అంత తొందరగా యాక్సెప్టెన్స్ రాదు అన్నిటికీ. మామగారు అత్తగారి నుంచి విరోధాలు లేకుండా ఈ తులారాశి వాళ్ళు గొడవలు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ధర్మాన్ని పాటించాలి. అదృష్టవంతులు అవుతారు. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అద్భుతంగా ఉంది. అసలు మీ కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం కూడా ఈ వారం చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో అంత తీవ్రమైన నష్టం ఉండదు. అలా అని చెప్పేసి పెద్దగా లాభాలు కూడా ఉండవు. మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు సూర్యుడు. కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళు, తులారాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటే మంచిది. ఖర్చులు, తులారాశి అంటేనే శుక్రుడు బాగా జల్సా. 10 రూపాయలు ఖర్చు పెట్టారు ఆయన అంటే 100 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు. అలాంటి వాళ్ళని బుధుడు ఈసారి కంట్రోల్ చేసేస్తున్నాడు, ఖర్చు పెట్టొద్దు అని చెప్పేసి. ఈ రాశి వాళ్ళకి ఏ సందేహం ఉన్నా, జాతకపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా, దశ అంతర్దశ అది ఏ విధంగా మీ మీద ప్రభావం చూపిస్తుంది జాతకాన్ని చూసి చెప్తా. మీరు చేయాల్సింది మీ పేరు, డేటు, టైం నాకు పంపించండి. 15 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తా. జాతకాన్ని 58 నిమిషాలు పంపిస్తా. పరిహారాలు ఎలా చేయాలో కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఈ ద సింపుల్ astrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. గోపాలయ్య గారు.